రాజుని అందరూ ప్రశ్నిస్తూ ఉంటారు. ఇక ధాన్యలక్ష్మి అయితే, రాజు ఇది నిన్నటి వరకు నీ సమస్య, ఇప్పుడు ఇంటి మీదకి వచ్చిందిరా, పసివాడు ప్రాణం మీదకి వచ్చింది. వాడికి ఏదైనా అయితే ఇంటిల్లిపాదిటి సమాధానం చెప్పుకోలేము. నువ్వు నిజం చెప్పడానికి నువ్వు ఎంత పెద్ద తప్పు చేసినా ఇప్పుడు ఒప్పుకుంటున్నాం కదా, నువ్వు ఆ తల్లిని తీసుకురా, ఆ తల్లిని తీసుకొచ్చి ఆ బిడ్డకి ఇచ్చేయు అని చెప్పి అంటూ ఉంటుంది. ఇక రుద్రాణి అయితే బిడ్డకి ఏదైనా అయిందనుకో ఇంటిల్లిపాది పోలీస్ స్టేషన్లో జైల్లో తిరగాలి రాజు, నీకు అర్థమవుతుందా, అందరికీ శిక్ష పడుతుంది అని అయితే రుద్రాణి అంటూ ఉంటుంది. ఎవరు ఏం మాట్లాడినా రాజు అలా చూస్తూ ఉండిపోతాడు. ఇక ప్రకాశం అయితే, నీలోనే మానవత్వమే చచ్చిపోయిందా ఏట్రా, ఏ మాటలకైనా సమాధానం చెప్పేవాడివి, ఇప్పుడు సమాధానం లేకుండా అలా చూస్తూ ఉండిపోతున్నా, మానవత్వం లేని మనిషిలా తయారయ్యావేంట్రా అని ప్రకాశం కూడా రాజుని అంటూ ఉంటాడు. ఇక అపర్ణ, సుభాష్ వాళ్ళందరూ అయితే రాజుని ఎన్ని విధాలుగా అడిగినా రాజు అయితే ఏం సమాధానం చెప్పడు. ఇక బామ్మ అయితే, ఏంట్రా అలా బెల్లం కొట్టిన రాయిలా అలా ఉన్నావు, సమాధానం చెప్పకుండా అని చెప్పి అడుగుతూ ఉంటుంది. ఇప్పుడు నువ్వు ఆ బిడ్డకి తల్లిని తీసుకురావాలి, నీ తల్లికి సమాధానం చెప్పాలి, నీ భార్యకి న్యాయం చేయాలి, వీళ్ళ ముగ్గురికి న్యాయం చేయాలంటే ఇప్పుడు నువ్వు నిజం చెప్పాలి అని గట్టిగా అడుగుతూ ఉంటుంది. ఏమీ మాట్లాడకుండా, మీరు ఎన్ని అడిగినా నేనేం సమాధానం చెప్పను, ఇంకా కాదు పోదు అంటే ఈ బిడ్డకి తల్లినైనా తండ్రినైనా నేనే అని చెప్పి ఆ బాబుని కావ్య దగ్గర నుంచి తీసుకొని వెళ్ళిపోతాడు. ఇంకా మీరు ఎక్కువ మాట్లాడితే ఇంట్లో నుంచి కూడా వెళ్ళిపోతాను అని రాజు అంటూ ఉంటాడు. ఆ మాటలు విన్న బామ్మ అయితే ఒకసారిగా షాక్ అవుతూ ఉంటుంది.